ఈమె పేరు నౌఫ్ అల్ మరావి. సౌదీకి చెందిన ఈమె స్టోరీ వింటే ఎవరికైనా సరే గూస్ బంప్స్ రావాల్సిందే. ఒక ముస్లిం ఉమెన్ అయ్యుండి ఏకంగా 20 ఇస్లామిక్ కంట్రీస్ లలో యోగాను ప్రమోట్ చేసిన ధీర వనిత. 1980లో సౌదీ అరేబియాలోని ఒక ట్రెడిషనల్ ముస్లిం కుటుంబంలో ఆమె జన్మించినప్పుడు సాధారణంగా ఒక శిశువు బరువు 3 కిలోలు ఉండాలి. కానీ ఈమె కేవలం 500 గ్రాముల బరువుతో పుట్టింది. చిన్నప్పుడే సిస్టమిక్ లూపస్ అనే ఒక డేంజరస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అటాక్ అయింది. ఆమెకు 17 సంవత్సరాలు వచ్చేసరికి బాడీలోని ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవడంతో నువ్వు ఎక్కువ రోజులు బ్రతకడం ఇంపాసిబుల్ అని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. ఆమె ఫాదర్ సౌదీ ఆర్మీలో టాప్ పొజిషన్ లో ఉండటంతో వరల్డ్ వైడ్ గా ఎన్నో కంట్రీస్ లో ట్రీట్మెంట్ చేయించారు. కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. అలాంటి టైంలో నౌఫ్ ఫాదర్ ఆమెకు యోగాకి సంబంధించిన ఒక బుక్ తెచ్చిచ్చారు. ఇక ఆ పుస్తకంలో రాసిన ప్రతి విషయాన్ని నౌఫ్ తూచా తప్పకుండా పాటిస్తూ సొంతంగా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది. ఆ తరువాత ఇండియాకి వచ్చి కేరళలోని ఒక ఆయుర్వేద సెంటర్ లో జాయిన్ అయింది. ఎయిమ్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా యోగా, మెడిటేషన్ మరియు పంచకర్మ చికిత్సలు తీసుకుంది. వండర్ ఏంటంటే లండన్, అమెరికా వైద్యులు సైతం నయం చేయలేకపోయిన ఆమె క్రానిక్ డిసీజ్ మన ఇండియన్ యోగా అండ్ ఆయుర్వేదం వల్ల కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. ఆయుర్వేద, పంచకర్మ, యోగా సహాయంతోనే తాను మళ్లీ పునర్జన్మ పొందానని నౌఫ్ గర్వంగా చాటి చెప్పింది. ఆమె అచీవ్మెంట్ ను రికగ్నైజ్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ 2018లో ఆమెను 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మశ్రీ మరియు నారీ శక్తి పురస్కారంతో సత్కరించింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఆమె పద్మశ్రీ పురస్కారంతో తిరిగి సౌదీ అరేబియాకు వెళ్ళినప్పుడు సౌదీ ప్రజలంతా ఆమె అంతటి ప్రాణాంతక వ్యాధి నుండి ఎలా కోలుకుందో చూసి ఆశ్చర్యపోయారు. స్వయంగా సౌదీ గవర్నమెంట్ కదిలి వచ్చి యోగాను ఒక అఫీషియల్ స్పోర్ట్ గా డిక్లేర్ చేసింది. నౌఫ్ లీడర్షిప్ లో ఏషియన్ యోగా ఫెడరేషన్ ఏర్పడింది. ఇందులో దాదాపుగా 8 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఆమె గైడెన్స్ లో 10,000 కంటే ఎక్కువ మంది యోగా బెనిఫిట్స్ పొందుతున్నారు. చివరికి సౌదీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమె దగ్గర ట్రైన్ అయ్యి ఇప్పుడు అఫీషియల్ గా యోగా టీచర్స్ గా మారారంటే నౌఫ్ క్రియేట్ చేసిన రెవల్యూషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చాలా ముస్లిం దేశాల్లో యోగాను ఒక హిందూ మతానికి చెందిన ప్రాక్టీస్ గా చూస్తూ దూరం పెడతారు. కానీ నౌఫ్ అల్ మరావి మాత్రం యోగా ద్వారా తన ప్రాణాంతక వ్యాధిని నయం చేసుకుని తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది. మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఈమె పోరాటం గురించి, ఆమె సాధించిన అచీవ్మెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి.